హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేరళ మాజీ సీఎం విజయన్ ఇళ్లపై ఈడీ దాడులు చేపట్టింది. కూతురి కంపెనీ లావాదేవీలపై అధికారులు గురిపెట్టినట్టు తెలుస్తుంది. 12 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్రధాని మోదీతో విజయ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో తమిళనాడు సీఎం తొలి అధికారిక పర్యటన చేపట్టారు. మేకెదాటు ప్రాజెక్టు తమిళనాడు రాష్ట్ర గీతంపై చర్చించినట్టు కూడా సమాచారం. నేడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. సో నెక్స్ట్ అధికారంలోకి డికే శివకుమార్ సీఎం గా రానున్నట్టు తెలుస్తుంది. సో మే 30న కొత్త సీఎం అంటే డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే సర్పై ఈసీకి సర్వాధికారాలున్నాయంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగ నిబంధన ఉల్లంఘన లేదు అంటూ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇక్కడ చూసుకుంటే ఇల్లు బీఆర్ఎస్ కంటే ఎక్కువే కడతామంటూ, లేదంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, మరి మీరు పోటీ చేయకుండా ఉంటారా అంటూ కూడా కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా 1,00,000 ఇందిరమ్మ ఇల్లు విడుదల చేయనున్నారు. సో కోట్ల విలువైన భూముల్లో పేదలకు ఇల్లు ఇస్తామంటూ కూడా తెలిపారు. శిథిలావస్థ భవనాల స్థానంలో కొత్త ఇళ్లకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే తడిసిన వడ్లు కొంటాం, ఆందోళన వద్దు, ఆదుకుంటాం, రైతులకు నష్టం జరగనివ్వమంటూ కూడా అకాల వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కల్లాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, షెడ్లు సిద్ధం చేశామంటూ తెలిపారు. ఇప్పటికే 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు కూడా తను స్పష్టం చేశారు. రైతుల ఖాతాల్లో 10,002 కోట్ల రూపాయలు జమ చేసినట్టు తెలుస్తుంది. సో 8 లక్షల మందికి పైగా రైతులకు దీంతో లబ్ధి చేకూరనుంది. అకాల వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, ఈదురుగాలుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు వర్షాలకు తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. సో రైతును ముంచిన అకాల వర్షం, జలమయమైన కొనుగోలు కేంద్రాలు, క్వింటాలకు దాదాపు 20 కిలోల నష్టం చేకూరింది. సో దీంతో మద్దతు ధరకు కొనాలంటూ కూడా రైతులు రోడ్డెక్కిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో రైతులు ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదరుగాలులు, వడగళ్ల వానలతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసిన ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్న, మామిడి, నువ్వులు, పత్తి పంటలు ఎక్కువగా నష్టపోయినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. సో కొనుగోళ్లలో జాప్యం కారణంగా ఇప్పటికే నెలల తరబడి మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉన్న ధాన్యం అకాల వర్షాలకు నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం ఇవ్వండి, మాట్లాడుదాం, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై చర్చిద్దామంటూ కూడా మహారాష్ట్ర సీఎం కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే 25,530 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ తో దేశవ్యాప్తంగా సార్థక్ పీడిఎస్ పథకం అమలు చేయనున్నట్టు కూడా, ఇక్కడ రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయంటూ కూడా కేబినెట్ వివరాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఇంటికి టీ ఫైబర్ ఇంటర్నెట్, గ్రామీణ ప్రాంతాలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్, తొలి దశలో 3,089 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. కేంద్ర మంత్రి సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా తెలంగాణకు సహకరిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మక్క రైతులకు 1,173 కోట్లు త్వరలో 1,00,000 మంది ఖాతాల్లో జమ కానున్నాయి అంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికే 13.42 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరిగింది అంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకుంటే రైతు సమస్యలపై రాజకీయాలు చేయొద్దు అంటూ ఇక్కడ రైతు కమిషన్ చైర్మన్ కోదండరాం తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం ఆంక్షలు, పంట విక్రయించలేక అన్నదాతకు నష్టాలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది అంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ రైతు డిస్కమ్ లైసెన్స్ ను తిరస్కరించండి అంటూ కూడా ఈఆర్ కమిషన్ కు హరీష్ రావు లేఖ రాశారు. ఇక్కడ చూసుకుంటే స్మార్ట్ మీటర్లు వద్దు,
ప్రీపెయిడ్ విధానంతో ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగింత. ప్రతి నెల పేద మధ్యతరగతిపై అదనపు భారం. ప్రాథమిక సేవను వాణిజ్యంగా మార్చొద్దు. ముందు డబ్బు తర్వాత సేవ అంటే కుదరదు. ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు. ఉచిత విద్యుత్ దుర్వినియోగానికి స్వస్తి అంటూ డిస్కంలు తెలిపాయి. ఆందోళన అవసరం లేదంటూ కూడా నిపుణులు పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే అప్పుల బాధకు ఓ కుటుంబం బలైంది. సో భార్య 2 పిల్లలను హత్య చేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలోని కిలగనపూర్ మండలంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ చూసుకుంటే హెటెరోపై చర్యలకు సన్నద్ధం. రంగంలోకి విజిలెన్స్ విభాగం. విచారణ చేపట్టనున్న అధికారుల బృందం. తెలుగు ప్రభ వరుస కథనాలపై దోమడుగు వాసుల హర్షం వ్యక్తం చేశారు. సో పరిశ్రమలను మూసివేయాల్సిందేనంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా న్యాయం జరుగుతుందన్న కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ బాలరెడ్డి మంగయ్య. పిసిబి చర్యలు చేపట్టాలంటూ పర్యావరణవేత్త బాబురావు తెలిపారు. హెటెరో డ్రగ్స్, హెటెరో ల్యాబ్ లిమిటెడ్ అక్రమాలు, పర్యావరణ ఉల్లంఘనలపై తెలుగు ప్రభ వరుసగా అందించిన పరిశోధనాత్మక కథనాల నేపథ్యంలో ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. ముఖ్యమంత్రి పిసిఆర్ఓ నుంచే కాకుండా మరో మంత్రి పర్సనల్ సెక్రటరీ నుంచి, సంగారెడ్డి కలెక్టర్ నుంచి వెళ్లిన ఫిర్యాదులను అడ్డుకోవాలని ఏకంగా ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేయడం, కాలుష్య నియంత్రణ అధికారులు చర్యలు తీసుకోకుండా ఆగిపోవడంపై విజిలెన్స్ విభాగం అధికారులు దృష్టి సారించినట్టు తెలిసింది. హెటెరోకు నోటీసులు జారీ చేయాలని, అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. పిసిబి అధికారులు ఏళ్ల తరబడి ఆ 2 పరిశ్రమల్లో తనిఖీలు చేయడం, ఉల్లంఘనలు, పర్యావరణ ఇబ్బందులు, చుట్టుముట్టు గ్రామాల ప్రజల ఆందోళనలు, అవస్థలపై నివేదిక సమర్పించడం, చర్యలు తీసుకోకపోవడం పైన చర్చకు వచ్చినట్టు తెలిసింది. తాజాగా తెలుగు ప్రభ ప్రచురించిన కథనాల నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా చర్యలకు ఉపక్రమించినట్టు స్పష్టమవుతున్నది. ఇక్కడ చూసుకుంటే ఎబోలా విజృంభణపై కేంద్రం అప్రమత్తం. నిశితంగా గమనిస్తున్నామన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకుంటే ఇరాన్ పై దాడులు ప్రారంభించిన అమెరికా అనుకున్నట్టుగానే పెట్టిన మెలిక. ట్రంప్ తలలో పురుగు ఎప్పుడు ఎటు తిరుగుతుందో అందుకే చెప్పలేము ఎప్పుడేమి జరుగుతుందో. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.